ఈ వీడియోలో మనము పత్తి విత్తనాలు విత్తిన 25 రోజులు అయిన ఆ తర్వాత మనం ఈ పత్తి సాగులో మనము ఈ మొదటి దఫా ఎరువులు అనేటివి మనం వేసుకోవాల్సి ఉంటుంది. మరి మనము ఎలాంటి ఎరువులు వేసుకోవాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి 14-35-14 అండి. ఇందులోనే వచ్చేసి 14% నత్రజని ఉంటుంది, 35% భాస్వరం ఉంటుంది, 14% ఈ పొటాస్ అనేది ఇందులో ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి 50 కేల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే 20-20-0-13 అండి. ఇందులోనే వచ్చేసి 20% నత్రజని ఉంటుంది, 20% భాస్వరం ఉంటుంది, 13% సల్ఫర్ అనేది ఇందులో ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి 50 కేల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే డిఏపి అండి. దీన్ని వచ్చేసి డై అమోనియం ఫాస్ఫేట్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో వచ్చేసి 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం అనేది ఇందులో ఉంటుంది. దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి 50 కేల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 రకాల ఈ కాంబినేషన్లో మీరు ఏదో ఒక దాన్ని వేసుకోండి, మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులోనే వచ్చేసి సీవిడ్ హ్యూమిక్ కూడా మనం మిక్స్ చేసుకుని వేసుకున్నట్లయితే మనకి ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయండి. అంటే మనం ఏ ఎరువు వేసినా కూడా అందులోనే వచ్చేసి సీవిడ్ మరియు హ్యూమిక్ అండి, రెండింటిని మనం కలిపి వేసుకోవడం ద్వారా ఈ భూమిలోనే మనకు మంచి వేరు వ్యవస్థ రావడానికి, మొక్కలలో ఈ భూమిలో మంచి కర్బన శాతం pH వాల్యూ అనేది ఎక్కువగా పెరగడానికి, ఈ మొక్కలు అనేవి మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి మనం వేస్తున్నటువంటి ఈ ఎరువులు అనేవి వెంటనే కరిగిపోయి మొక్కలకు అందడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయండి. ఈ మొదటి దఫాలో మనం ఇలాంటి ఎరువులు కనుక వేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.